జూనియర్ ఎమ్మెల్యే ఇట్లా తిరుగుతున్నాడా? నీలాగా ముసుగేసుకొని తిరుగుతా ఉన్నాడా? మరి ఈ మాటలను ఎవరు మాట్లాడారు? నన్ను తిడితే తిట్టినవాయా, ఆఖరికి చచ్చిపోయిన వాళ్ళం కూడా. ఇది కూడా చూడండి పాపం, ఇగో అందరికి అదే భాష. చచ్చిపోయిన వాళ్ళను గదే లండు భాష, బతుకున్న వాళ్ళకి ఆయన ఎవడో పాపం నీ ఇస్కలారి బుద్ధి బరాబరి చచ్చిపోయిన. నేను 100% చెప్తున్నా, సురేష్ గౌడ్ మదికుంటా. నిజంగానే నీకు సంబంధం లేకపోతే మరి అంబులెన్స్ తీసుకొని పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టినావు? ఊరు నుండి పోలీసులు ఎట్లా కాపలు పెట్టినావు? శవాన్ని తీసుకొని కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత రిటర్న్ తీసుకొచ్చి మరి నువ్వు అంబులెన్స్ హాస్పిటల్ ఎట్లా పెట్టించినావు? మేము అడిగినాం, తప్పేమున్నది దానిలో? నువ్వు ఇస్తే ఈ లేకుంటే లేదు. మాకేదో కలిగించేసినాం. వాళ్ళని కూడా బూతులు తిట్టుడు, ఆఖరికి నీ కార్యకర్తలను తిడతావు, నీ మంత్రులను తిడతావు, నీ పక్కలో ఉన్నదా? నేను ఒకటి అడుగుతా ఉన్నా సూటిగా, దయచేసి మనం మీద అవసరం లేదు. మనం ఇదే చెప్తాం. మనం ఇగో ఇది చెప్పండి, ఇగో ఇలా లేడీస్ ఉన్నారు. నేను అమెరికాలో ఉన్నా. ఇగో తిట్టి నన్నే తిట్టి, నేను అమెరికాలో ఉన్న సమయంలో అక్కడ పాపం ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, పని చేసుకుంటూ ఉన్నారు. నా దానిలో కోళ్లు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. రాళ్లతోని విచక్షణ రహితంగా కొడుతా ఉంటే నా కుక్కల పిల్లలకు దెబ్బలు తాకినాయి, మహిళలకు దెబ్బలు తాకినాయి. వాళ్ళు అరుస్తా ఉన్నారు, అరే మా మీద దెబ్బలు తాకుతున్నారా నాయన, కొట్టకుర్రా అంటే ఇలా ఒక చెడ్డి గ్యాంగ్ ని మోగు చేసిండు. మానకొండ నియోజకవర్గంలో ఒక చెడ్డి గ్యాంగ్ బయలుదేరింది. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకు కూడా ఒక్కసారి దాడులు చేసిరు. రెండో సీఎం రిలీఫ్ ఫండ్ లో దొంగతనం సవాల్ విషయంలో దిగిన బరాబర్ వచ్చినా, బ్రహ్మాండంగా వచ్చినా మేము ఎక్కువ కూడా వెనుకవేయట్లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నీ బలగం చాలా చిన్నది, నా బలగం చాలా పెద్దది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా బలగాన్ని నువ్వు వెలగట్టలేవు, నా శక్తిని నువ్వు వెలగట్టలేవు. కానీ మేము సంస్కారవంతులము. నువ్వు మా ఇళ్ల మీద దాడి చేయించినా కూడా ఇలా నీ దగ్గరికి రాలేదే మేము, కనీసం నేను ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరువు, నీ పద్ధతులు మార్చుకో. నువ్వు నిజంగా ప్రజలకు సేవ చేయాలంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2.5 సంవత్సరాలకు నీ మిగిలింది కొద్దిగానే ఉన్నది. ఈ కొద్ది కాలం అన్నా 4 సార్లు నిన్ను ఓడించి 4వసారి నేను గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే ప్రయత్నం చేసి తప్ప ఈ ఉల్టా బెదిరింపులతోని, ఉల్టా కేసులతోని, ఈ బూతులతోని నువ్వు అభివృద్ధి సాధించలేవు. కాబట్టి ఇక్కడికన్నా నీ వైఖరి, నీ పద్ధతి, నీ ఆశ, నీ భాష నువ్వు అన్ని మార్చుకుంటావని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు మార్చుకోవాలని చెప్తా ఉన్నా. ఒక ఎమ్మెల్యేగా 100% నేను ఆనర్ చేస్తా. నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నా. ఎమ్మెల్యేలను గౌరవించే సంస్కృతి కూడా నాకు తెలుసు. గౌరవనీయులు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 100% మేము గౌరవిస్తాం మేము. కానీ చేసి ఇది ఏం సంస్కారం అని అడుగుతా ఉన్నా, ఇది ఎడి తీసుకోపోతామని నేను అడుగుతా ఉన్నా. నువ్వు మంచిగా పని చేసుకోమని చెప్తా ఉన్నా. చర్చ పెట్టి మన దేని మీద, రేపు అభివృద్ధి మీద చర్చ పెట్టు. అభివృద్ధి మీద మాట్లాడదామంటే ఎవరు కూడా సిద్ధంగా ఉంటారు. కానీ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయాలి, మాట్లాడితే కేసులు పెట్టియాలనే సంస్కృతి అనేది మంచిది కాదు. గౌరవనీయమైనటువంటి ఎమ్మెల్యే గారు కూడా నేను చెప్తా ఉన్నా, ఇప్పటికైనా నువ్వు రివ్యూ చేసుకోమని చెప్తా ఉన్నా. నువ్వు అన్న మాటలు రివ్యూ చేసుకో. నిజంగా నీలో సంస్కారమే ఉంటే, నువ్వు నీ తల్లి గొప్పగా పెంచితే నువ్వు అన్న మాటలకు క్షమాపణ కోరు. ఇదే పాత్రికేయుల మిత్రుల సాక్షిగా నువ్వు మాట్లాడినావు కాబట్టి ఇదే పాత్రికేయులు అందరూ పిలిచి వాస్తవమే ఆ రోజు నేను ఎమోషన్ లో మాట్లాడినా, నేను మాట్లాడితే వాస్తవాన్ని నువ్వు ఒప్పుకున్నావు కదా. నీలో నిజాయితీ ఉంటే మాట్లాడాయా, తప్పు మాట్లాడినా క్షమాపణ చెప్పాలా. నువ్వు క్షమాపణ చెప్పాల్సింది విడిచిపెట్టి ఉల్టా కేసులు పెట్టితే గవిటికి మేమేం భయపడేటోళ్ళం కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ దాడుల సంస్కృతి అనేది పోతే మంచిదని చెప్తా ఉన్నా. నేను కూడా మేమేం చేతగానోళ్ళం కాదు. మేమేమల్లా తిట్టిన మాట కూడా వాస్తవమే, నేను తిట్టిన మాట కూడా వాస్తవమే. ఈడ నంగనా చేతులు ఏమెడుతున్నాడు, నేను ఒక్క మాట అనలేదు, నేను గొప్ప సంస్కారవంతుని. ఇక మా తల్లి అద్భుతంగా పెంచింది. ఇక ఎవరి తల్లులు ఎవరిని పెంచలేదు. మా తల్లులేమో రోడ్ల మీద పడేసి చెత్త కుప్పలను పడేసింది. ఆయనను మాత్రం ఆ తిట్లు అంటే మామూలు తిట్లు కావు. తల్లిని తిడతాడు. పోనీ నన్ను తిట్టినవా, నా తల్లి ఏం పాపం చేసింది? నా తల్లి నన్ను కానీ మానకొండ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు సేవ చేసుకునే ఒక కొడుకుని అన్నందుకే పాపం చేసిందా? నా తల్లిని పట్టుకొని అనరాని మాటలు తిట్టినావు. నా భార్యను తిట్టినావు, పిల్లలను తిట్టినావు. చివరికి ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఆఖరికి బాడీ షేమ్, నా వ్యక్తిగతంగా నా కలర్ ను కూడా దూషిస్తూ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా పాత్రికేయుల సాక్షిగా ఇలా ప్రపంచానికి తెలుసు. అది చాలా సోషల్ మీడియాలో కూడా వచ్చినది, గ్రూపులలో కూడా వచ్చినాయి. అన్ని వచ్చిన తర్వాతనే అది నా దగ్గర కూడా రావడం జరిగినది. గ్రూపులలో, సోషల్ మీడియాలలో సహజంగానే పెడతారు కాబట్టి, గ్రామాలలో వచ్చింది కాబట్టి నాకు